ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అనేకులకు ఈ యొక్క వాక్యాన్ని మరి ఫార్వర్డ్ చేయండి. వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం. యెషయా 54:10. పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిలనను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మన యందు జాలి పడుతున్నటువంటి దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? మెట్టలు తత్తరిలినా, పర్వతములు తొలగిపోయినా, దేని బిడ్డలారా, నా కృప నిన్ను విడిచిపోదు. దేవుని కృప ఎప్పుడు కూడా విడిచిపోదు మనల్ని. దేవుని దయ, దేవుని ఆశీర్వాదం, దేవుని కృప మనల్ని విడిచిపెట్టేది కాదు. మనం అనుకుంటాము కొన్ని సమస్యలు రాగానే పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిలినా అంటే ఇలాంటి శ్రమలు మన జీవితంలో, మరి భూకంపం లాంటి, తుఫాను లాంటి శోధనలు, ఇరుకులు, శ్రమలు మన జీవితంలో వచ్చిన దేవుని కృప మాత్రం మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. మన యందు జాలి పడుతున్నటువంటి దేవుడు చెప్తున్న మాటలు ఇవి, నేను కాదు. దేవుని బిడ్డ, ఎప్పుడు కూడా నువ్వు దేవుడు నన్ను మర్చిపోయిండు, నన్ను విడిచిపెట్టిండని నీ తలంపులో కూడా ఆలోచన చేయకు, నోటితో కూడా నువ్వు పలకొద్దు. ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. మనల్ని విడిచిపెట్టని దేవుడు, మనల్ని కాచి కాపాడే దేవుడు. నా నిబంధన తొలగిపోదు. దేవుని యొక్క సమాధానమైన విషయమైనటువంటి దేవుని నిబంధన అనగా దేవుని యొక్క వాగ్దానాలు మాత్రము తొలగిపోవు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు తప్పకుండా ఆయన మన జీవితంలో నెరవేరుస్తాడు. నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును, శ్రమలతో నిండిన అరణ్య జీవితంలో నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. దేవుని బిడ్డలారా, ఈ పాట పరిశుద్ధాత్మ దేవుడు 21 దినాల ఉపవాస ప్రార్థనలో నాకు నేర్పించిన పాట. ఆ తర్వాత ఇది వెలుగులోనికి వచ్చింది. దేవుని బిడ్డ, నేను రాబోయే దినాలలో ఈ పాట గురించి నేను అన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను, తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఈ పాటని నా యొక్క సాక్ష్యం, ఈ పాటని నా జీవితం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కనుక దేవుని కృప మనల్ని విడిచిపెట్టదు, దేవుని కృప మనలో నుండి తొలగిపోదు. ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్న దేవుడు. ఏ సమస్య, తుఫాను లాంటి శోధనలు, ఇరుకులు వచ్చినా దేవుని కృప మాత్రము మనకు తోడుగా ఉంటుంది, మనల్ని వెంటాడుతుంది. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మీయులకి దీవించునుగాక. ప్రభా, నీకు స్తోత్రం. అవును తండ్రి, ఎటువంటి శోధనలు, ఇరుకులు, శ్రమలు వచ్చినప్పటికీ నీ కృప మాత్రం మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచే దేవుడు. సమాధానమైనటువంటి నిబంధన తొలగిపోదంటున్నావు ప్రభా. అవును తండ్రి, మాకు సమాధానం ఇచ్చే దేవుడు, సంతోషం ఇచ్చే దేవుడు కనుక నీకు లెక్కలేని కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.